ఏ ఫైనల్లీ శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టింది మళ్ళీ వెళ్ళిపోయింది కదా నామినేట్ చేసి. ఏంటక్క అంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అనుకుంటున్నారా? నాతో పాటు మీ ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పనా? శ్రీజ ఇప్పుడు జస్ట్ ఊరికే బయటకు వెళ్ళింది. దాని తర్వాత ఈ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ని కూడా ఓటింగ్ పెడతారు. ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తే వాళ్ళైతే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్గా ఉండబోతున్నారు. ఓటింగ్ పెడితే మనం ఓట్ లేకుండా ఉంటామా శ్రీజకి? ఇంకప్పుడు శ్రీజ పర్మనెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినట్టే కదా. ఈ వీక్లోనే మిడ్ వీక్లో శ్రీజ అయితే పర్మనెంట్గా బిగ్ బాస్ హౌస్లో ఉండబోతుంది, ఇంకా గేమ్ ఆడబోతుంది. ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ ఒక ఎత్తు అయితే ఈరోజు జరిగిన నామినేషన్స్ ఇంకో ఎత్తు. అబ్బబ్బా, అస్సలు ఈ నామినేషన్స్ కాదు, టీవీ టెలికాస్ట్లో మొత్తం అయితే ఎపిసోడ్ మొత్తం చూపించలేదు. అంటే బర్నీ గారు కూడా వచ్చి నామినేట్ చేశారు, అంతవరకు అయితే చూపించలేదు. శ్రీజ వరకు చూపించారనమాట. అసలు ఎవరెవరు వచ్చారు, ఏమేం పాయింట్స్ నామినేట్ చేశారు, ఈ నామినేషన్స్లో స్పైసియస్ట్ నామినేషన్ ఉంది, అలాగే ఫన్నీయెస్ట్ నామినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ నామినేషన్స్ జరిగాయి. సరే, వాటన్నిటి గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే మాట్లాడేసుకుందాం. శ్రీజ అడుగు పెట్టింది, అబాబాబాబో రచ్చా రచ్చస్య రచ్చోభ్య అట్లా ఉనిందనమాట. అడుగు పెట్టడంతోనే దివ్యల మాదిరి గారు తగులుకునింది. మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, శ్రీజ హౌస్లో కానీ ఉంటే దివ్యల మాదిరికి తకిట తజిమి తందాన అవుతుంది రోజు అని మనం చెప్తూనే ఉన్నాం. అలాగే జరిగిందనమాట. ఎంట్రీ అవ్వడంతోనే దివ్యల మాదిరి గారిని మీరు అసలు స్టేజ్ మీద ఏం చెప్పేసి వచ్చారు? బాండింగ్స్ ఉన్నాయి, అవి అసలు బాండింగ్స్ మంచిదే కాదు, ఇండివిజువల్ కంటెస్టెంట్ బాండింగ్స్ పెట్టుకుంటారా అని కదా మాట్లాడేసి వచ్చారు. బట్ మీరు హౌస్లోకి వచ్చిన తర్వాత చేస్తుంది ఏంటి? బాండింగ్సే కదా. తనుజాకి ఏమవుతారు మీరు? అమ్మే కదా అని చెప్పి చాలా సర్కైజం వేలు అసలు ఇచ్చి పడేసింది అనుకోండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, రావడంతో శ్రీజ ఎటకారంతో ఎంటర్ అయింది ఈసారి. ఏమంటుందో తెలుసా? మీరు దివ్యల మాదిరి గారే కదా, అంటే మీ పేరు అందరికి తెలియాలని రూల్ లేదు. నేను బయటకు వెళ్ళాక కూడా అడిగాను కొంతమందిని, మీరు తెలుసా అంటే తెలీదు అని అన్నారు అని. అప్పుడు దివ్యల మాదిరి వచ్చి నాకు కూడా నువ్వెవరో తెలియదు ఇంతకు ముందు అని. అదే తెలియాల్సిన అవసరం లేదు, అందరు తెలియాల్సిన అవసరం లేదు. మాదిరిని ఒక్కటే మాట్లాడి వదిలిపెట్టిందంటే కాదు, వెంటనే తనుజకు మళ్ళీ ఇంకో పాయింట్ ఇచ్చింది, అంటే ఇచ్చి పడేసింది అంటారు కదా, అలాగిచ్చింది అనమాట. తనుజ అక్క అని నాకు పిలవాలనుంది కానీ నేను పిలవను, తనుజ గారు ఏంటంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నారు కదా, ఆ 2 చేతులు కలిస్తే చప్పట్లు అనింది ఎవరు? మాధురి గారు. మాధురి గారు అంటే అసలు మీరు ఆ మాధురి గారితో ఎలా బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు? అది రాజు అంట, ఇంకా ఏయో పేర్లు పిలుచుకుంటా, అమ్ముకుట్టి నాన్కుట్టి అనుకుంటా, అసలు ఎలా బాండింగ్ మెయింటైన్ చేయగలుగుతున్నారు? రమ్యని నామినేషన్స్లో పెట్టారు మీరు, రమ్య అనింది సరే, రమ్య తగినట్టు మీరు రమ్యకి వ్యతిరేకం అయ్యారు. బట్ మాధురి గారితో ఎందుకు వ్యతిరేకం అవ్వలేదు? ఆమె నోరుకు భయపడ్డారా? ఆమె నోరుకు భయపడి ఈమెతో నాకు ఎందుకులే అని చెప్పి కనెక్ట్ అయిపోయారా అని చెప్పి అడిగింది. ఇలాంటి పాయింట్లు అడిగే వాళ్ళు లేక కదా మనకి వీక్ అంతా అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అండ్ బోర్ ఎంత పిచ్చి బోర్ కొట్టింది అసలు. నామినేషన్స్ చూస్తుంటే నిజం చెప్పాలి, లైవ్లో చూసిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్సే వేరబ్బా. రాము గారు కొంచెం గేమ్ కనిపిస్తే బాగుంటుంది, సారీ మీరు కనిపిస్తే బాగుంటుంది గేమ్లో అని కొంచెం ఎటకారంగా అనింది. చెప్పే కదా భలే ఎట్టకారంతో ఎంటర్ అయింది ఈసారి శ్రీజ మాత్రం. ఇమ్ము గారు ఎలా ఉన్నారండి అంట, ఇంకా అలా అందరి గురించి మాట్లాడుతూ ఇవన్నీ నామినేషన్ పాయింట్స్ కాదు, ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంది. జస్ట్ మాటల్లోనే నామినేషన్ చేస్తుందేమో అనిపించింది, అలా మాట్లాడింది ఒక్కొక్కరి గురించి. వెంటనే ఇంకా బిగ్ బాస్ హడలెత్తిపోయాడు. ఇంకా హడలెత్తిపోయి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, శ్రీజ మీరు లోపలికి నామినేట్ చేయడం కోసం వచ్చారు, ఈ విషయాలన్నీ మాట్లాడడం కోసం కాదు అని చెప్పారు. శ్రీజ ఇంక వెంటనే అంటే ఇంక రియాక్ట్ అవ్వాలి కదా, ఓకే బిగ్ బాస్ అని అనిందనమాట. అన్నా కూడా ఇంక శ్రీజ తగ్గద్దా మీరే చెప్పండి.
బిగ్ బాస్ అయినా భయపడదు, నాగార్జున సార్ అయినా భయపడదు. ఆ అమ్మాయి పాయింట్స్ అమ్మాయి పెట్టే అంతవరకు ఎవ్వరికి భయపడదు. మనందరికి నచ్చిన విషయం కూడా అదే కదా, భయపడకుండా పాయింట్స్ పెడుతుంది, భయపడకుండా అటు సైడ్ పర్సన్ ఎంత తోపైనా కూడా ఈ అమ్మాయి మాటలు మాత్రం అస్సలు తగ్గదు అనే విషయంలోనే కదా మన శ్రీజకి ఇంత సపోర్ట్ చేసి అంత పుష్ ఇచ్చాం లోపల బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది శ్రీజ డామినేషన్స్ కోసమే వెళ్ళింది వచ్చేస్తుందని చెప్పి నాకు కింద కామెంట్స్ చాలా పెడుతున్నారు. యూట్యూబ్లో కానీ నాకు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది బంగాతల్లి రివ్యూస్ అని చెప్పి, దాంట్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి, అక్క వెళ్ళిపోయింది నా పర్సనల్గా కూడా డిఎం చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటి అంటే, అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, నా లాంగ్ వీడియోస్ చూడండి, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి. సరేనా, నా సోది కొంచెం పక్కన పెడితే శ్రీజ గురించి మాట్లాడుకుందాం. ప్రోమోల్లో అన్నిటిలో చూపించిన విధానంగానే శ్రీజ వెళ్ళి కళ్యాణ్ని నామినేట్ చేసింది. అదే కత్తితో పొడిచి నామినేషన్స్ గురించి చెప్పింది. యాక్చువల్లీ శ్రీజకి తనుజని నామినేట్ చేయాలని ఉనిందంట, బట్ తనుజ గురికి ముందే పాయింట్స్ చెప్పేసింది కదా, తనుజ కానీ చేయాలన్నా నాకు కళ్యాణ్కి చేయాలని ఉంది నాకు, ఎందుకంటే నాకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కళ్యాణ్తో మాట్లాడడానికి అని చెప్పి చెప్పింది. కాకపోతే ఈ నామినేషన్ని మనం కొంచెం పాజిటివ్ నామినేషన్గా తీసుకోవచ్చు, అండ్ ది మోస్ట్ స్పైసియెస్ట్ నామినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అక్క ఏంటి పిచ్చి పట్టిందా, ఒకసారేమో ఎమోషనల్ నామినేషన్, మంచి పాజిటివ్ నామినేషన్ అంటే మళ్ళీ స్పైసియెస్ట్ నామినేషన్ అంటే ఏం తిక్కదానా అనుకుంటారు. కాదు, ఏంటంటే కళ్యాణ్ మంచి కోరుకోనే, ఇప్పుడు మనం మంచి కోరుకున్న వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారు కదా, ఆ టైప్లో శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసిందనమాట. అసలు ఫస్ట్ శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసిన పాయింట్ ఏంటి అంటే, నువ్వు నీ ఇండివిజువాలిటీ ఎందుకు మిస్ అవుతున్నావు అంటే అర్థం కాలేదు కదా, క్లియర్గా చెప్తా వినండి. ఏంటంటే శ్రీజ పాయింట్, నువ్వు ఇమాన్యుయల్ దగ్గర నామినేషన్ కార్డ్ తీసుకున్నావు, ఎవరిని నామినేట్ చేస్తా అని చెప్పి తనుజ నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకున్నావు కదా, తీసుకొని వెంటనే ఇలా వచ్చినప్పుడు తనుజని ఎందుకు నామినేట్ చేయలేదు? నేను మీతో చెప్పాను కదా ఇంతకుముందు పాయింట్, తనుజ ఇలా చెయ్యి అని అనింది, ఇలా నెమురు అనింది, అందుకని కళ్యాణ్ చాలా కూల్ అయిపోయాడు, స్వీట్ అయిపోయి తనుజ నామినేట్ చేయలేదు. అదే పాయింట్ అడిగింది, సేమ్ అదే పాయింట్. తనుజని మీ చెయ్యమనగానే నువ్వు కరిగిపోయావరా, నీ ఇండివిజువాలిటీ ఎక్కడుంది అని అసలు ఎలా క్వశ్చన్ అడిగిందంటే, మీరు కానీ అలా అడిగింది, నిజం చెప్తున్నాను, లైవ్లో చూసి లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. క్వశ్చన్ పెట్టింది, కళ్యాణ్ డిఫెండ్ చేసుకోబెడు, ఆగురా నాకు దగ్గర ఇంకా పాయింట్స్ ఉన్నాయి అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇమాన్యుయల్కి నువ్వు వెన్నుపోటు పొడిచినట్టా కాదా కళ్యాణ్ చెప్పు అని అడిగింది. మళ్ళీ సెకండ్ పాయింట్, శ్రీజ స్ట్రైట్ క్వశ్చన్స్ అయితే కళ్యాణ్కి ఇవే అనమాట. నువ్వు తనుజని ఎందుకు నామినేట్ చేయలేదు, తనుజని ఎందుకు వెనకేసుకొచ్చుకున్నట్టు అనుకుంటున్నావు, ఓకే నువ్వు మంచిగా తనుజతో బాండింగ్ మెయింటైన్ చేయాలనుకున్నావు. ఈ వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఎందుకు ఒక 2 వీక్స్ వరకు, ఒక 2 డేస్ వరకు నువ్వు తనుజతో మాట్లాడలేదు అంటే, వీళ్ళు మాట్లాడొద్దు అని అంటే మీ బాండింగ్ దూరం పెరిగిపోతుందా? నువ్వు ఒక్కరి గురించి భయపడి, ఇప్పుడు బయట వాళ్ళైనా లేకపోతే ఇంట్లో వాళ్ళైనా వాళ్ళ గురించి భయపడి ఎందుకు బాండింగ్స్ మెయింటైన్ చేస్తున్నావు? నాకు లిటరల్లీ ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను కానీ లోపలికి వచ్చాను అనుకోరా, అరే నువ్వు శ్రీజతో ఉండడం వల్లే నీ గేమ్ పాడైపోతుందని బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తే నన్ను కూడా అంతేనా నువ్వు దూరం పెట్టేస్తావా? నాకు ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. లిటరల్లీ చెప్పాలంటే అండి, రావడంతోనే శ్రీజ టాప్ 1ని టాప్ 2ని టార్గెట్ చేసింది. వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తేనే కదా శ్రీజ టాప్ 1లో నిలబడగలిగేది. అందుకే లిటరల్లీ చెప్పాలంటే వీళ్ళ పాయింట్స్ దేవుడు ఎరుగు, కానీ శ్రీజ టార్గెట్ మాత్రం టాప్ 1 టాప్ 2, టాప్ 1 టాప్ 2 ఎవరు, టాప్ 1 తనుజ, టాప్ 2 కళ్యాణ్. ప్రెజెంట్ అయితే అలాగే ఉంది సిచ్యువేషన్. ఈ రోజు ఎపిసోడ్తో కళ్యాణ్ టాప్ 2 అని మనం క్లియర్గా ఫిక్స్ అయిపోవచ్చు. తనుజ టాప్ 1లో ఉంటుంది, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్, ఎలిమినేట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు తనుజ ఏదో ఒక పాయింట్ చెప్పడం, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరికే ఎక్కువ నామినేషన్ పాయింట్స్ చెప్పారు. శ్రీజ మెయిన్గా అడిగిన పాయింట్, కళ్యాణ్ నేను నిన్నొక్కటే అడుగుతా స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు అమ్మాయిలు పిచ్చోడివా అంటే కళ్యాణ్ ఆటోమేటిక్గా కాదు అన్నాడు. మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? సైలెంట్గా ఎందుకున్నావు? రమ్య నీకు నామినేషన్ చేసే పాయింట్లో తనుజ నామినేట్ చేయలేదు, ఓకే నీ పర్సనల్ ఒపీనియన్స్ నీకు ఉండొచ్చు, పర్సనల్ ఫేవర్స్ నీకు ఉండొచ్చు, కానీ రమ్య అనింది కదా, రమ్యనన్నా నామినేట్ చేయాలా, మాధురి గారన్నా నామినేట్ చేయాలా? ఎట్టూ లేని సంజన గారిని తుప్పాస్ పాయింట్లు, నిజంగా చెప్తే ఇలాగ మాట్లాడింది, తుప్పాస్ పాయింట్లు పెట్టుకొని సంజన గారిని ఎందుకు నామినేట్ చేసావు నువ్వు? అసలు
ఆ? నువ్వు నీ ఇండివిజువాలిటీ మిస్ అవుతున్నావా, అసలు నీ గేమ్నే మిస్ అవుతున్నావా, నాకైతే అర్థం కావట్లేదని నన్ను మాట్లాడింది. ఈ విషయం మీద అసలు నా ఒపీనియన్ ఏంటి అని అంటే, కళ్యాణ్ చేసింది 100% తప్పే. ఇద్దరిని ముందు పెట్టుకున్నాడు, క్యారెక్టర్ హెజాసినేషన్ చేశారు. లిటరల్లీ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద క్యారెక్టర్ హెజాసినేషన్ చేసినప్పుడు రమ్యాన్ కానీ మాధురిని కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరిని నామినేట్ చేసి ఉంటే కళ్యాణ్ ఒక మెట్టు పైకి వెళ్ళి ఉండేవాడు అనమాట. ఎందుకు అని అంటే ఇలా మాట్లాడారు కదా, ఒక అమ్మాయిని తనుజ సైడ్ కూడా సైడ్ తీసుకొని తనుజ ఒక అమ్మాయిని మా ఇద్దరిని కలిపి మాట్లాడితే అమ్మాయి ఫ్యూచర్ ఏం కావాలి, నా ఫ్యూచర్ ఏం కావాలి అని చెప్పి మాట్లాడగానే ఉంటే తనుజని బీట్ చేసి టాప్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఉండేవాడు. కాకపోతే కళ్యాణ్ అక్కడ సైలెంట్ అయిపోయాడు. మనకి ఇంకో విషయం చూపించలేదు. అదేంటి అంటే ఈరోజు కళ్యాణ్ లైవ్లో చెప్తాడనమాట, శ్రీజాకి రమ్య వచ్చి నాతో ఒక 1 hour కూర్చొని మాట్లాడింది, మేము సార్ట్అవుట్ చేసుకున్నాము, సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ నామినేషన్స్లో పెట్టి పొడిగించడం ఎందుకు అని చెప్పి మాత్రమే నేను రమ్యని నామినేట్ చేయలేదని అన్నాను. అప్పుడు శ్రీజ మాధురి గారు చేసుకోలేదు కదా, మాధురి గారు కదా అని 2 చేతులు కలిస్తే చప్పట్లు అంటే ఆ వీడియో నాకు చూపించలేదు, తనుజకు చూపించారు. తనుజానని శ్రీజ అడిగితే నేను వెళ్ళి వాడికి స్ట్రైట్గా చెప్పాను, నేను చెప్పాను ఇలా అన్నారా మన ఇద్దరి గురించి అని చెప్పానని తనుజ వెంటనే చెప్పింది. ఇప్పుడు మాట్లాడిన తనుజ వచ్చి, తనుజ మాట్లాడడం కాదు శ్రీజ మాట్లాడింది అనమాట. శ్రీజ ఏమనిందనంటే ఇక్కడికే వస్తున్నాను రా నేను, తనుజ నీది బాండింగ్ నీకు నచ్చే కదా క్రియేట్ చేసుకున్నావు మాట్లాడుతున్నావు, తనుజ పడిపోయినప్పుడు నువ్వు ఏడిస్తే అసలు నాకు ఎంత కోపం వచ్చిందో ఏం అర్థం కాలేదురా, ఎందుకు ఏడ్చావు కూడా, అందరు వచ్చి అడిగినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అందరు అడుగుతుంటే కెప్టెన్సీ టాస్క్ కోసం అని అంట బయట చూసేవాళ్ళు అంత పిచ్చోళ్ళ నీకు, అసలు ఏం ఆడుతున్నావురా గేమ్, నేను బయట ఉన్నప్పుడు నీకు ఓట్లేసా ఓకేనా, నీకు అర్థమవుతుందా, నీకు ఓట్లేసా నేను బయట ఉన్నప్పుడు, కానీ లోపలికి వచ్చి నిన్నే నామినేషన్స్లో నామినేట్ చేస్తున్నా అంటే కళ్యాణ్ కొంచెం అర్థం చేసుకో అని చెప్పింది. సరే శ్రీజ నాకు అర్థమైంది, 100% నేను ఇది యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి కళ్యాణ్ అయితే ఒప్పుకున్నాడు. దీని ప్రకారం చూసుకుంటే శ్రీజ అసలు లేడీస్ సింగం అని చెప్పుకోవాలో. చాలామంది నన్ను కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు శ్రీజకి ఎందుకు అంత సపోర్ట్ ఇస్తున్నావు, నువ్వు శ్రీజ పిఆర్వా అని కూడా లిటరల్లీ నాకు ముద్రేసినట్టు పడేశారు, శ్రీజ పిఆర్వా అని చెప్పి. నాకు శ్రీజకి ఎటువంటి సంబంధం లేదు, మళ్ళీ చెప్తున్నాను, నేను శ్రీజ పిఆర్ని అయితే కాదు. కాకపోతే ఆ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎంత సఫర్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చింది. అండ్ మనం ఆడియన్స్ ఓట్ వేయకుండా లోపలికి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లేసి పంపించేశారు కాబట్టి మన తగినంత సపోర్ట్ మనం ఇస్తున్నాం. ఆ అమ్మాయి లోపలికి ఒకసారి స్టెప్ ఇన్ అయిన తర్వాత ఒకవేళ ఆ అమ్మాయి కూడా ఏమైనా తప్పులు చేస్తే మన ఛానల్లో శ్రీజావి ఇవి తప్పులు, ఇవి నెగిటివ్ అయ్యాయి శ్రీజా కానీ ఖచ్చితంగా మాట్లాడతాను. శ్రీజాకి ఇచ్చిన పవర్ ఏంటి అని అంటే ఒకరిని నామినేట్ చేయాలి, ఇంకొక ఉంటుంది కదా ఆ నామినేషన్ ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఇంకా శ్రీజ కొద్దిసేపు సైలెంట్ అయ్యి ఎవరికి ఇద్దామా అని ఆలోచించి ఇంకెవరికి ఇచ్చింది, దివ్యల మాధురి గారికి ఇచ్చింది. ఏం రీజన్ చెప్పించిందో తెలుసా, మీరు ఇప్పటి వరకు ఎవరిని నామినేట్ చేయలేదు కదా, మీరు నామినేట్ చేస్తే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది, నేను కూర్చొని చూస్తాను. శ్రీజ దివ్యల్ మాధురి గారికి ఇచ్చింది కదా, దివ్యల్ మాధురి వచ్చేసి డైరెక్ట్గా రితుని నామినేట్ చేసింది. మనందరికీ తెలిసిన విషయమే, మొన్న వీకెండ్లో కూడా మాట్లాడుకున్న విషయమే, నాగార్జున సార్ అడిగారు కూడా. అదే రితు విషయంలో నేలకేసి కొడతా అని చెప్పింది కదా, అదే ఏ విషయం గురించి అంటే డీమోన్ పవన్కి రితుకి ఇద్దరు క్లోజ్ ఉంటారు, ఆ బాండింగ్ గురించి. నువ్వు డీమాన్తో ఎక్కువ ఉంటావు కదా, నువ్వు డీమాన్కే సపోర్ట్ చేస్తావు కాబట్టి నేను నిన్ను నమ్మలేదు గేమ్లో అని ఆమె పాయింట్ అనమాట, దివ్యల మాధురి గారి పాయింట్. ఇప్పుడు రితు ఏం డిఫెండ్ చేసుకునింది అని అంటే, నన్ను నమ్మనప్పుడు నన్ను ఎందుకు ఉంచుకున్నారు మీ గేమ్లో, మీ టీంలో వెళ్ళిపో అని చెప్పాల్సింది కదా, అప్పుడేమో నీకు కంటెండర్ అవ్వాలని ఉండి నీకు జనాలు అవసరం అయ్యి నువ్వు నన్ను ఉంచుకున్నావు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడుతున్నావు, కావాలని నువ్వు మ్యానిపులేటర్వి అని, నువ్వు అది ఇది అని రితు అనింది. రితు కంటే ముందు ఈమె చాలా ఫైర్ అయిపోయిందిలేండి. అసలు ఈ విషయంలో చెప్పుకోవాలంటే దివ్యల మాధురి గారు చాలా వర్స్ట్ అనిపించింది నాకు. రితు హైలైట్ పాయింట్స్ పెట్టింది, ఇది రితుకి చాలా పాజిటివ్ అయ్యే ఎపిసోడ్. ఒక్క పాయింట్ అడిగింది, అయ్యా అవునా నాది డిమోన్దేనా బాండింగ్, మరి తనుజాది బర్నీ గారిది బాండింగ్ లేదా, మీది లేదా బాండింగ్, నీది అంటే దివ్యల మాధురి గారిది అండ్ తనుజాది మీది లేదా బాండింగ్, మీరు హౌస్లోకి వచ్చాక బాండింగ్లు పెట్టుకోవట్లేదా, నేను ఒక్కదన్నే పెట్టుకుంటున్నానా, మిగతా ఎవ్వరు బాండింగ్స్ లేరా అంటే ఇక్కడ బుర్ర పేలిపోయే పాయింట్ అని దివ్యల మాధురి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె నోటి నుండి నేను ఇది.
మా అందరివి హెల్తీ బాండింగ్స్ అంట వాళ్ళవి. రితుది డిమాండ్ మీద మీది అన్హెల్దీ బాండింగ్. అర్థమవుతుందా? మీది అన్హెల్దీ బాండింగ్ అంటే ఏం అన్హెల్దీ ఉంది? వాళ్ళు అసలు ఏం చేసుకుంటున్నారు అక్కడ? వాళ్ళిద్దరు ఎవ్వరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళే ఆడుతున్నారు. టాస్క్ వస్తే డిమాండ్ పవన్ 100% ఇస్తాడు, రితు 100% ఇస్తారు. మిగతా అప్పుడు జస్ట్ మాట్లాడుకుంటున్నారు ఒక ఫ్రెండ్స్ లాగా. అసలు అన్ని కెమెరాలు ఉంటే ఏం చేస్తారండి వాళ్ళు? అన్హెల్దీ బాండింగ్ అంట. నాకు ఇంకా పిచ్చొచ్చింది ఆ మాట చెప్పాలంటే. మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ లైవ్లో ఆ మాట అన్న వెంటనే పిచ్చిదా ఏమన్నా ఎట్లా మాట్లాడుతుంది, ఇదేమన్నా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అనుకుంటా, లేకపోతే వాళ్ళ ఇంట్లో అనుకుంటుందా, రితునేమన్నా వాళ్ళ పని మనిషి అనుకుంటుందా? ఇష్టం వచ్చినట్టు మాట. మొన్నేమో ఇదేంది జుట్టు అయితే నెలకేసి కొడతా అంటది, ఈరోజేమో నీది అన్హెల్దీ బాండ్ డిమోన్తా అంటది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? బయటేమో ప్రజారాజ్యాలు ఇవన్నీ అమ్మాయిలకు సపోర్ట్ నేను అని చెప్తారు. ఇదేనా మీ సపోర్ట్ అమ్మాయిలకు చేసే విషయాలలో? వెంటనే శ్రీజ కదా ఇచ్చింది పవర్ మాధురికి. శ్రీజ ఎంటర్ అయింది. శ్రీజ రితుకే సపోర్ట్ చేస్తూ మాట. రితు, నేను నీకు విషయం చెప్పాలి, మొన్న గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను నమ్మలేదు అని చెప్పి మళ్ళీ ఒక అగ్గిర వేస్తారు కదా అన్నట్టేసింది ఇద్దరు మీద. అబ్బా, దివ్వెల మాదిరి గారు రితు అరుచుకున్నారు. అబ్బబ్బా, ఆ అరుపులకి నాకు నిజంగా లిటరల్లీ హెడ్ఏక్ వచ్చింది. ఆ హెడ్ఏక్లో కూడా కొంచెం ఓర్చుకొని విన్నా అనమాట పాయింట్స్. ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని నేను మీకైతే చెప్పాలి కదా, నా ఒపీనియన్ చెప్పాలి కదా, నా రివ్యూ నేను షేర్ చేసుకోవాలి కదా మీతో. అందుకే అనమాట నాకైతే రితుది కరెక్ట్ అనిపించింది, దివ్వెల మాదిరి గారిది తప్పు అనిపించింది. ఎందుకంటే ఆ మాట్లాడే పాయింట్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ మాట్లాడే విధానం కానీ అవే అనేది అన్హెల్దీ రిలేషన్షిప్ అని చెప్పింది నాకు అస్సలు నచ్చలేదు. 100% నచ్చలేదు. మీకేమనిపించింది ఆ అన్హెల్దీ రిలేషన్షిప్, అన్హెల్దీ బాండింగ్ అని అనే దాని గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూస్తూ వచ్చారంటే నా పాయింట్స్ ఎంతో కొంత కరెక్ట్ అనే ఫీలింగ్ మీకు ఉంటుంది. అండ్ బాగా మాట్లాడుతుందిలే మా ఇంట్లో పిల్లలాగా అని కూడా అనిపించుంటుంది. మరి మీ ఇంట్లో పిల్లకి మీరు సపోర్ట్ చెయ్యాలి కదా, ఏంటనుకుంటున్నారా? ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మెయిన్లీ మీరు కామెంట్స్ కూడా పెట్టండి, మీ ఒపీనియన్స్ కూడా నేను తెలుసుకోవాలి కదా, ఓకేనా? అక్క ఎంటర్ వీడియో అవ్వడమే శ్రీజ నామినేషన్స్ గురించి మాట్లాడు. అసలు ఫస్ట్ వచ్చి నామినేట్ చేసిన శ్రీజ కాదు కదా అనే కదా మీ డౌట్. అవును, ఎందుకంటే నేను ముందే చెప్పా, ది స్పైసియెస్ట్ నామినేషన్ గురించి ఫస్ట్ మాట్లాడతా, దాని తర్వాత నామినేషన్స్ అన్నిటి గురించి మాట్లాడతాను అని. లైవ్లో 24/7 జరిగిన లైవ్లో జరిగిన నామినేషన్స్లో ది స్పైసియెస్ట్ నామినేషన్ ఎవరిది అని అంటే శ్రీజాదే. శ్రీజ ఎంటర్ అయిన తర్వాత మాట్లాడిందే. ఏం చెప్పుకోవచ్చు అంటే శ్రీజాది చోటా ప్యాకెట్ డబల్ ధమాకా అంటారు కదా, అలా చెప్పుకోవచ్చు. ఇది నేను అనలేదు, సంజన గారు అన్నారు. సంజన గారు లైవ్లో ఏమంటారంటే, అబ్బా ఈ పిల్ల వస్తే అసలు చూడు హౌస్ అంతా దడదడలాడిపోతుంది, ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లోపల ఉంటే మాత్రం బాబోయ్ అని అన్నారు. డిమాండ్ పవన్ వచ్చి, నాకు కొద్దిసేపు ఏం అర్థం కావట్లేదు, కొద్దిసేపు ఆగండి, రితుని కూడా ఆగు రితు, కొద్దిసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉండను. శ్రీజ వచ్చాక ఎఫెక్ట్, హౌస్ ఎఫెక్ట్ ఎలాగైందంటే అలా అయిందనమాట. అందుకే మాకు శ్రీజ కావాలి లోపలికి అని అనుకునేది. శ్రీజ గెలుస్తుందా లేదా అనేది తర్వాత సంగతి, మాకు మాత్రం ఫన్ కావాలి. ఫన్ జనరేట్ అవ్వాలంటే గొడవలు కావాలి, గొడవలు జనరేట్ అవ్వాలంటే శ్రీజ లోపల ఉండాలి. అండ్ శ్రీజతో పాటు దివ్యల మాదిరి గారు కూడా ఉండాలి. ఎందుకంటే అప్పుడే కదా ఎక్కువ తప్పో అని గొడవలు జరిగేది. నాలాగా ఎవరన్నా ఉంటే నిజంగా కమెంట్ చేయండి. సరే, శ్రీజ నామినేషన్స్ అయిపోయింది, కళ్యాణి నామినేట్ చేసింది, అండ్ రితుని దివ్యల మాదిరి గారు రితుని నామినేట్ చేశారు. ఇక్కడ శ్రీజ నామినేషన్స్ పక్కన పెడితే ఇంత స్పైసియస్ట్ నామినేషన్ మాట్లాడుకున్నాక ది ఫన్నీయెస్ట్ నామినేషన్ మాట్లాడుకుంటేనే కదా మనం కూడా కొంచెం చిల్ అవ్వాలి కదా. ది ఫన్నీయెస్ట్ నామినేషన్ ఎవరిది అనుకుంటున్నారా? ఫ్లోరా సైని గారిది. నీ మొఖం అక్క, ఫ్లోరా సైని గారికి అంత ఫన్నీ యాంగిల్ ఎక్కడుంది? ఆమె తెలుగే వచ్చి చావదు, నువ్వే ఫన్నీయెస్ట్ నామినేషన్ అంటావు అంటే కాదండి. సైని గారు రితుని నామినేట్ చేశారు. రితుకి ఏవో చిన్న పాయింట్లు చెప్పాడు, నువ్వు అప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు, ఆ గేమ్ వాటర్ గేమ్ టాస్క్లో నాకు నువ్వు సపోర్ట్ ఇవ్వలేదు, నువ్వు వాళ్ళని ఎలా అని చెప్పారు. పెద్ద చెప్పుకోదగిన పాయింట్లు ఏం కాదు, కానీ వీళ్ళిద్దరు రితు కూడా యాక్సెప్ట్ చేసింది. ఓకే అండి అని జస్ట్ ఒక 2 minutesలో వీళ్ళ నామినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చింది ఫన్నీయెస్ట్ నామినేషన్. ఎవరిదంటే సుమనన్నకి ఇచ్చిందనమాట. సుమనన్న వచ్చి అలా నిల్చున్నాడు. సుమనన్న ఎంత క్యూట్గా ఉంటాడు, బుజ్జిగా. సంజనాన్ని నామినేట్ చేశారు. సంజనాన్ని నామినేట్ చేసి, మీరు
ఎప్పుడు మీ పాయింట్ మీదే కరెక్ట్ అనుకుంటారు. మీరు మాట్లాడిన దాని మీదే మేమందరం కూడా నడవాలనుకుంటారు. నాకు తెలిసింది ఏంటనంటే మీరు అసలు ఈ హౌస్కి ఫిట్ కాదు అన్నట్టు నామినేట్ చేశాడు. సరే అక్క నామినేట్ చేశాడు కదా బాగానే, మళ్ళీ దీంట్లో ఫన్నీయెస్ట్ ఏంటి అని అంటావా? అప్పుడు సంజనాని నువ్వు డిఫెండ్ చేసుకో, ఈ లోపల నేను పాయింట్లు ఆలోచించుకుంటా, నువ్వు డిఫెండ్ చేసుకున్న దానికి ఒక గంట పట్టద్దు కదా, ఈ గంటలో నేను పాయింట్లు ఆలోచించుకో మళ్ళీ చెప్తాను. హౌస్ మేట్స్ మొత్తం ఈ స్పైసీయెస్ట్ ఎట్టబోయిందో కానీ అందరు పక్క పక్క నవ్వారు ఒక్కసారి. ఏంది అది నామినేషన్స్ అనుకుంటున్నావా అన్నా, లేకపోతే నువ్వు చేసే కామెడీ క్యారెక్టర్లు అనుకుంటున్నావా? అసలు సరే నామినేట్ మన సీరియస్గా ఒక పర్సన్ని నామినేట్ చేస్తున్నప్పుడు డిఫెండ్ చేసుకో, నువ్వు డిఫెండ్ చేసుకున్నప్పుడు నేను ఇంకో పాయింట్ ఆలోచించుకొని చెప్తా అంటే ఆలోచించుకునేది ఏందన్నా? అసలు ఏందన్నా ఆలోచించుకునేది లోపు? అంటే సంజన గారి గురించి అంత నమ్మకం సుమనన్నకి, ఎట్టా ఆపదు నోరు. ఈ లోపల మనం ఇంకో పాయింట్ ఆలోచించుకో, ఒక పాయింట్ చెప్తా అది నువ్వు మళ్ళీ డిపెండ్ చేస్తున్నా ఇంకో పాయింట్ చెప్తా అని డిసైడ్ అయిపోయినట్టున్నాడు. అది అసలు లైవ్లో ఖచ్చితంగా చూడండి. ఒకవేళ కానీ మిస్ అయితే ఆ లైవ్లో చూడడం, ఎపిసోడ్లో అన్నా చూడండి. ఎపిసోడ్లో కూడా మిస్ అయ్యారని అనుకో, మీరు ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు ఆ పార్ట్ని. ఖచ్చితంగా చూడండి, చాలా నవ్వు వస్తుంది. నేను చెప్పేదానికంటే కూడా మీరు లిటరల్లీ లైవ్లో చూసినప్పుడు, అదే వీడియో చూసినప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది ఇది. ఇప్పుడు సంజన గారు డిఫెండ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, మీరు నా అసమర్థత, ఈ అసమర్థత అనే వర్డ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ అసమర్థత అనే వర్డ్ మీద మళ్ళీ యుద్ధాలే జరిగాయి బిగ్ బాస్ హౌస్లో, అది కూడా మాట్లాడతా. ఏమో డిఫెండ్ చేసుకుంటే, అవును నా అసమర్థతని పట్టుకొని, సారీ నా అసమర్థత కాదు మీ అసమర్థత అంటే సుమనన్న అంటుంది అనమాట, దాన్ని పట్టుకొని మీరు గేమ్ ఆడలేక మీరు నా మీద పడి ఏడుస్తున్నారు ఎందుకు? మీరు కదా కరెక్ట్గా గేమ్ ఆడాలి, నేను నా పాయింట్స్లో వెళ్తానండి, మిమ్మల్ని రమ్మని చెప్పానా అని అంటే సుమనన్న అడుగుతారండి. ఇక్కడ సెలబ్రిటీలు అనేవాళ్ళు లేరు, కానీ మీరు సెలబ్రిటీ ఒక రేంజ్ ఉంటుందని తీసుకొచ్చారు పాయింట్, అది నాకు నచ్చలేదని సుమనన్న చెప్తారు. నేను అలా కాదండి అనింది, నేను ఇలా అన్నాను. సెలబ్రిటీ అని అంటే ఒక రేంజ్, అది మనకుండే రేంజ్, దాని గురించి ఇక్కడ పప్పులో కాలేసినట్టే అనిపించింది నాకు సంజన గారు. అయితే ఏం మాట్లాడుతుందో తిక్కదా పిచ్చిదా ఏం అర్థం కాదు, ఎట్టా పడితే అట్ట మాట్లాడుతుంది. డిఫెండ్ చేసుకునేటప్పుడైనా పాయింట్స్ కరెక్ట్గా పెట్టుకుంటే కదా బయట జనాలకి. ఈ వారం అయితే తుప్పాస్ గేమ్ అయిపోయింది సంజన గారిది. మీకేమనిపించింది? ఎవరైనా సంజన గారి ఫ్యాన్స్ చూసి నన్ను ఖచ్చితంగా తిడతారు, నాకు ఆ విషయం తెలుసు. ఇప్పుడు అసమర్థత అనే వర్డ్ వచ్చింది కదా, ఇక్కడ నామినేషన్స్ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత నామినేషన్కి బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్లో మాధురి గారు, ఈ గౌరవ్ వీళ్ళందరూ అక్కడ టీం ఉంటే మాట్లాడుకుంటున్నారనమాట. మాట్లాడుకుంటూ అప్పుడు అంటుంది మాధురి గారు, ఇమాన్యుయల్ వీళ్ళుండే, ఆమెకి అసమర్థత అనే వర్డ్, ఇంత పెద్ద వర్డ్స్ ఎలా వస్తున్నాయని మాధురి గారిని అడుగుతారు ఇమాన్యుయల్ వీళ్ళు. అప్పుడు అడిగితే ఈ నిఖిల్ సాయి ఉన్నాడు కదా, ఆ పర్సన్ అడుగుతారు, ఆమెకి తెలుగు బాగా వచ్చు, కాకపోతే మాట్లాడే దగ్గర మాత్రం రానట్టు బిహేవ్ చేస్తుందని మాధురి గారు అన్నారు. సంజన ఈ లోపల వినేసింది. పాంకు చెవులు ఉంటాయి, రట్టుంటాయి సంజనకు చెవులు. వినేసి మీరు నన్ను అలా అనడం కరెక్ట్ కాదు, మీరు ఏమన్నారో నేను విన్నాను అని చెప్పి సంజన వాయిస్ చేసేది. మాధురి గారు అయితే షటప్ అనిందనమాట. ఈమె షటప్ అనడం ఏందో, నాలుకేసి కొట్టడాలేందో, ఈ మాటలేందో నాకు ఏం అర్థం కాదు. నిన్నే చెప్పాను నేను, దివ్వెల మాధురి గారు చాలా మారిపోయారండి, చాలా పాజిటివ్గా ఉంటున్నారు, చాలా పేషెన్స్తో ఉంటున్నారు అని చెప్పా. ఈ రోజైతే వామ్మో నిజస్వరూపం అంతా బయటకు వచ్చినట్టుంది. నాకైతే పిచ్చెక్కేసింది అసలు దివ్యల్ మాధురి గారి బిహేవియర్ చూస్తే. ఎపిసోడ్ షటప్ అనింది నిజంగా సంజనాని, మీరు చూడండి కావాలంటే, షటప్ అని అనింది. నేనైతే షాక్ అయిపోయి, షటప్ ఏంది, ఆమెనేంది, ఈవనేది ఏంది అని. మీరు షటప్ అని ఎవరిని అంటున్నారో చూసుకోండి, కొంచెం ఎలా మాట్లాడుతున్నారో చూసుకోండి అని సంజన అనింది. అయినా కూడా పోవే షటప్ అంటుంది మళ్ళీ. ఆమె ఏందో నాకు చెప్పేటప్పుడు నవ్వు వస్తుంది కానీ, అమ్మ అసలు ఆమె డేర్కి మెచ్చుకోవచ్చు. అయ్యా స్వామి దండం ఆమె డేర్కి మాత్రం, దివ్యల మాధురి గారికి. సుమనన్న నామినేషన్స్లో మెయిన్గా మిస్ చేసిన పాయింట్ ఏదైనా ఉందంటే నేను అదే, మన సంజన నువ్వు పనికి మాలిన కెప్టెన్ అనిందనమాట. గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడే స్టార్ట్ అయింది. నన్ను పనికి మాలిన కెప్టెన్ అంటావా, నువ్వు ముందు చేసి చూడు, నువ్వు ముందు సరిగా ఆడి చూడు అని చెప్పి సుమనన్న డిఫెండ్ చేసుకుంటా ఉంటాడు. డిఫెండ్ చేసుకుంటా ఉంటే అప్పుడే ఈ విషయం జరిగింది. సంజన చెప్తాడనమాట, సర్లే నువ్వు అట్టే డిఫెండ్ చేసుకోవాలి కదా, ఈ లోపల నేను ఇంకో పాయింట్ ఆలోచించుకొని డిఫెండ్ చేసుకోవాలని. అక్కడే వచ్చింది వాళ్ళిద్దరికీ అసలు నామినేషన్ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే,
సంజన గారు ఆయన అసలు కెప్టెన్ పనికిమాలినోడు అన్నట్టు ఎక్కడో బయట అన్నారంట. ఈ నామినేషన్స్ అప్పుడు కాదు, మొన్న వీక్ జరిగింది కదా, అప్పుడు కెప్టెన్ ఉన్నారు గౌరవ్, సుమన్ అన్న కెప్టెన్ ఉన్నప్పుడు సుమన్ అన్నని పనికిమాలిన కెప్టెన్ దేనికి పనికిరాడన్నట్టు సంజన గారు వేరే వాళ్ళ దగ్గర బ్యాగ్ బిచ్చింగ్ చేశారంట. ఆ బ్యాగ్ బిచ్చింగ్ కోసం నామినేషన్స్ అయితే జరిగాయి. ప్రియా అయితే ఒక క్యూట్ అవుట్ఫిట్ వేసుకొని వచ్చింది. ఆ అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది. గర్ల్స్ ఎవరైనా చూస్తుంటే అవుట్ఫిట్స్కి మనం చాలా లింక్ అవుతాం కదా, అందుకే మాట్లాడుతున్నాను. సరే, ప్రియా వచ్చి అసలు ఎవరిని నామినేట్ చేసింది, స్టార్టింగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లో ఫస్ట్ వచ్చింది ప్రియానే అనమాట. కొద్దిసేపు వచ్చి హాయ్ హాయ్ అని చెప్పి కొంచెం హగ్ చేసుకుని అందరు మాట్లాడుకున్న తర్వాత సంజన గారు నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. ఎందుకు నామినేట్ చేస్తుంది అని ఏం పాయింట్స్ చెప్పింది అని అంటే, ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ గురించే వస్తుందండి. ఎందుకు అని అంటే శ్రీజ వచ్చి చెప్పినా కళ్యాణ్ గురించే చెప్పింది, అండ్ ప్రియా వచ్చి చెప్పినా కళ్యాణ్ గురించే చెప్పారు, మర్యాద మనీష్ కళ్యాణ్ గురించి. ఆల్మోస్ట్ 90% కళ్యాణ్కే నామినేషన్స్ జరిగాయి అండ్ తనూజకు కూడా పడ్డాయి అనమాట. అందుకే రిపీటెడ్గా మీకు కళ్యాణ్ తనూజ వీళ్ళ పేర్లే వినిపిస్తాయి. అందరూ వాళ్ళనే టార్గెట్ చేసినట్టు అనిపించింది. కాబట్టి ప్రియా వచ్చి సంజనాని నామినేట్ చేసింది. ఏ పాయింట్తో నామినేట్ చేసింది అని అంటే, కళ్యాణ్ ఉన్నారు కదా, కళ్యాణ్ తనుజ బాండింగ్ గురించి చెప్తూ నామినేట్ చేసింది. మీరు వీళ్ళ బాండింగ్ తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదండి, మరి మీ బాండింగ్ ఏంటి? మీది ఇమాన్యుయల్ది బాండింగ్ కదా, ఆ బాండింగ్ గురించి ఏంటి? ఒక్క రోజు లేకపోతే నేను ఇమాన్యుయల్ లేకపోతే హౌస్లో ఉండలేరు అనే స్టేట్మెంట్ మీరు పాస్ చేశారు కదా. మరి ఇప్పుడు తనుజ ఒకవేళ కళ్యాణ్ బాండింగ్ ఉంటే దాంట్లో తప్పేముంది? ఇప్పుడు బర్నీ గారు ఇంకొకరు బాండింగ్ ఉన్న, తనుజ బాండింగ్ ఉన్న, తప్పలేదు కదా. మీరు బాండింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మీరే బాండింగ్లో ఉన్నారు, బాండింగ్స్ ఉన్నాయా లేదా మీరు అసలు బాండింగ్స్ పక్కన పెట్టేసి ఒక్కరోజు బాండింగ్ లేకుండా ఆడి చూపించండి అని అంటే, నేను ఆడలేను ఎందుకు అని అంటే ఇమాన్యుయల్ నవ్వితే నా సొంత కొడుకు నవ్వినట్టు ఉంటుందని సంజన గారు డిఫెండ్ చేసుకుని, ఈ పాయింట్ నాకు అసలు ఎందుకు డిఫెండ్ చేసుకుందో కూడా అర్థం కాలేదు నిజంగా. ఆ పిల్ల ఏం చెప్తుంది, ప్రియా బాండింగ్స్ గురించి మాట్లాడుతుంది. బాండింగ్స్ వాళ్ళది కరెక్ట్ అన్నప్పుడు, వాళ్ళది తప్పు అన్నప్పుడు మీది కూడా తప్పు అవుతుంది కదా. ఇప్పుడు తనుజ ఈయన కళ్యాణ్ బాండింగ్ తప్పైనప్పుడు ఇమాన్యుయల్ సంజన బాండింగ్ కూడా తప్పే కదా. వీళ్ళది కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు తప్పెందుకు అవుతుంది, వాళ్ళది కరెక్ట్ అయినప్పుడు వీళ్ళది తప్పెందుకు అవుతుంది? అసలు సంజన పిచ్చిదానిలాగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఒక్కరోజు కూడా ఉండలేను ఇమాన్యుయల్ లేకోకుండా అని పెద్ద స్టేట్మెంట్, నిజంగా పెద్ద స్టేట్మెంట్ అది. అని పాస్ చేసుకున్నప్పుడు సంజన గేమ్ ఏముంది ఇంక అక్కడ, ఇమాన్యుయలే ఉన్నాడు గేమ్, సంజన గేమ్లో కూడా ఇమాన్యుయలే ఉన్నట్టు అనిపించాడు. నాకే అలాగ అనిపిస్తుంది, మీకు కూడా అలా అనిపిస్తుంది. నిజం చెప్పండి, సంజన గారు గేమ్ ఆడుతున్నారు, కాకపోతే ఈ వీక్ అయితే చాలా స్లో అయిపోయారు. ఏం ఆలోచిస్తున్నారంటే ఆమె లిటరల్లీ ప్రియా కూడా అన్న పాయింట్, మీరు నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి ఈ వీక్ మీరు అది ఆలోచన పెట్టుకొని చాలా డల్ అయిపోయారు. అందుకే మీరు ఇదేమంటారు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది కదా, స్క్రీన్ టైం, యాక్చువల్లీ స్క్రీన్ టైం ఉంటుంది కదా, స్క్రీన్ టైం కోసమే మీరు అత్తి చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది అని సంజన గారికి చెప్పింది ప్రియా. దాని గురించే నామినేట్ చేసింది. బేసిక్గా ప్రియ చెప్పిన పాయింట్స్ అన్ని చాలా కరెక్ట్గానే చెప్పింది. ఎందుకంటే వీళ్ళు బయటే డిసైడ్ అయిపోయి వస్తారు నామినేషన్స్ అంటే. కాబట్టి అందరూ ఆల్మోస్ట్ చెప్పిన వాళ్ళందరూ కరెక్ట్గానే పాయింట్స్ పెట్టారండి. షో చూసి వచ్చినట్టే మాట్లాడారు. కాకపోతే షో చూసారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి, కానీ షో చూసి ప్రతి ఒక్క పాయింట్ పట్టుకొని వచ్చి పెట్టినట్టే పెట్టారు. సంజన గారి గురించి అయితే ఇంకా ప్రియ ఈ పాయింట్సే పెట్టింది ఆల్మోస్ట్ ఇవే. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ప్రతి పాయింట్ క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్తే మనం అందరి గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్లీ భరణి గారు ఎవరిని నామినేట్ చేశారు అని తెలియాలి అని అంటే వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే టీవీ టెలికాస్ట్లో అది చూపించలేదు కాబట్టి మధ్యలోనే మాట్లాడతా, స్కిప్ అయితే చేయకండి. ప్రియా వెంటనే కళ్యాణ్ని నామినేట్ చేయబోయింది. 2 నామినేషన్స్ కాబట్టి వెంటనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. ప్రియా మీరు ఒక్కనే చేయాలి, ఇంకొకరికి మీరు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్తే అప్పుడు సరే రారా కళ్యాణ్ నువ్వే చేద్దురా అని చెప్పి కళ్యాణ్కే ఇచ్చింది. కళ్యాణ్ని నామినేట్ చేయబోయి కళ్యాణ్కే ఛాన్స్ ఇచ్చింది అనమాట నామినేషన్స్లో. ప్రియా ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చింది అని అంటే, తనుజాని నువ్వు నామినేట్ చేయలేదు కదరా కళ్యాణ్ అని చెప్పి స్టార్టింగ్ రాగానే ప్రియా చెప్పింది, ఎందుకు నామినేట్ చేయలేదు అని చెప్పి అడిగింది అనమాట. ఆ పాయింట్ గురించి మళ్ళీ తనుజాని నామినేట్ చేస్తాడేమో అని చెప్పి ఇచ్చింది. ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు కళ్యాణ్. నేను చెప్పేది అదే, తనుజాని నామినేట్ చేశాడు అనుకోండి కళ్యాణ్, అప్పుడు టాప్ 1లో కళ్యాణ్ ఉంటాడు. కానీ ఎందుకో తెలియదు, కానీ ఏం బాండింగ్సో తెలియదు, కానీ ఏం అడ్డొస్తుందో కళ్యాణ్కి, తనుజాని మాత్రం నామినేట్ చేయట్లేదు. తనుజాని నామినేట్ చేయకోకుండా రాము రాథోడ్ని అయితే నామినేట్ చేశారు. కళ్యాణ్తో
వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఇదే. అక్కడ అంత పెద్ద నామినేషన్ పెట్టుకొని తనుజని నామినేట్ కానీ చేస్తుంటే హైలైట్ అవ్వుపో అసలు. అది వదిలేసి రాముని నామినేట్ చేసి ఏ పాయింట్ మీరు నామినేట్ చేశారు? నాకైతే తుప్పాస్ పాయింట్ అనిపించిందండి. చెప్తా ఏం పాయింట్ అనేది. మీకేమనిపించిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అదే ఈ వీక్ ఆడిన గేమ్ ఉంది కదా, రాము వీళ్ళ టీంలో ఉండి, అదే కళ్యాణ్ ఉన్న టీంలో ఉండి డబ్బులు తీసుకొని పక్క టీంకి వెళ్ళిపోయాడంట. అక్కడ వీళ్ళకి వెన్నుపోటు పొడిచినట్టు అనిపించిందంట. అండ్ ఇక్కడ ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సర్టెన్ అమౌంట్ తీసుకెళ్ళిపోయి పక్క టీం వాళ్ళకి ఇచ్చాడంట. ఓకేనా, అర్థమవుతుంది. అంటే గౌరవ్కి వాళ్ళకి ఇచ్చాడు. అది కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచినట్టు అనిపించింది. అందుకని రాము గురించి సరే ప్రాపర్ పాయింటే, మరి తుప్పాస్ పాయింట్ అని అయితే చెప్పను. కాకపోతే దానికి మించిన వాళ్ళు ఉన్నారు కదా ఇంకా హౌస్లో. మాధురి గారు ఉన్నారు. అండ్ తనుజాని ఏదో పాయింట్ ఉంది నామినేట్ చెయ్యాలి అని చెప్పి లాస్ట్ వీకెండ్ చెప్పారు. నాగార్జున సార్ కూడా ఒకేసారి తనుజాని నామినేట్ చేస్తుంటే ఒక పని అయిపోయి ఉండేది కదా. ఇలా నామినేషన్స్లో అసలు తప్పు ఎవరిది అని నిజంగా మాట్లాడుకోవాలి అని అంటే రాముది తప్పు. నిజంగానే అలా తీసుకొని వీళ్ళకి వెన్నుపోటు పొడిచినట్టు డబ్బులు తీసుకొని వాళ్ళ టీంకి అయితే వెళ్ళిపోయారు. రాముదే తప్పు. కాకపోతే ఇక్కడ తప్పు ఒప్పుల గురించి కదా మాట్లాడుకోవాల్సింది. ఏంటనంటే కళ్యాణ్ ఇప్పుడు ఒక టాప్ పొజిషన్లో ఉన్నారండి. ఇప్పుడు ఒక మాట అన్నాడు, నోట్లో నుంచి వచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటేనే కదా ఆడియన్స్ కూడా మన కళ్యాణ్ మన అన్న, మన ఆర్మీ అన్న అని చెప్పి ఒక ఫీల్ వస్తుంది కదా అందరికి లోపలికి. నేను మీకు చెప్తున్నాను, నాకు శ్రీజ నార్మల్గా యాజ్ ఎ పర్సన్ ఎలా నచ్చి నేను ఇలా మీకు సపోర్ట్ చేశాను శ్రీజకి. నాకు అంతకంటే ముందు కళ్యాణ్ అంటే ఇష్టం. ఇప్పుడు చెప్తున్నా మీకు, నాకు కళ్యాణ్ అన్న అంటే చాలా ఇష్టం. యాజ్ ఎ ఆర్మీ పర్సన్గా అన్న ఎంటర్ అయినప్పుడు నేను కళ్యాణ్కే ఓట్ చేశాను. ఇప్పుడు అసలు చెప్పేస్తున్నా, ఇంకా కళ్యాణ్ అంటే నాకు అంత ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు కళ్యాణ్కి నెగిటివ్గా మాట్లాడుతున్నాను అని అంటే, కళ్యాణ్ అన్న ఎందుకో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతున్నారండి. ఎందుకో బయటికి రావట్లేదు. లోపలిది బయటకు తీస్తే కదా వచ్చేది. అది కానీ తీసిన రోజు విన్నర్ అయి కూర్చుంటాడట్టే. మర్యాద మనిషి వచ్చారండి, చాలా మర్యాద కూర్చొని మాట్లాడారు. ఆయన చూస్తే నాకైతే ఎంత ఇన్నోసెంటో అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? చాట్ జీపీటీని నాకు రియల్గా యాజ్ ఎ పర్సన్గా చూస్తే మర్యాద మనిషి అన్నలాగా కనిపిస్తారు. నాకు ఎందుకు అలా కనిపిస్తారో నిజంగా తెలియదు, కానీ నాకైతే అలాగే కనిపిస్తారు. ఎలివేషన్లు కొద్దిసేపు పక్కన పెడితే వచ్చారు, రావడంతోనే కళ్యాణ్ని నామినేట్ చేశారు. ఏంటక్క మళ్ళీ కళ్యాణ్ని నామినేట్ చేశారా ఏంటి? ఇంక లేరు హౌస్లో ఎవరంటే ఏం చేద్దామండి, అందరు కళ్యాణ్ని నామినేట్ చేశారు. కళ్యాణ్ని నామినేట్ చేసి మర్యాద మనిషి అన్న చెప్పిన పాయింట్లు ఈయన చాలా క్లియర్గా చెప్పారు. చెప్పిన పాయింట్స్ క్లియర్గా చెప్పాలి కదా, చూస్తూ చెప్తా చూడండి. మిస్టేక్ నెంబర్ 1, బ్యాక్ స్టాపింగ్ చేస్తావు నువ్వు. ఎవరు? కళ్యాణ్ చేస్తారంట. మర్యాద మనిషి అన్న చూశారు. ఎవరి దగ్గర అంటే డీమాన్ పవన్ దగ్గర. ఇది మిస్టేక్ నెంబర్ 1. అండ్ మిస్టేక్ నెంబర్ 2, ఇమ్ముని వెన్నుపోటు పొడిచి సంజన గారిని నువ్వు వెళ్ళి నామినేట్ చేసావు చూడు, అదైతే మాకు అస్సలు నచ్చలేదు. ఈ 2 పాయింట్స్ మీద అయితే నామినేషన్ అయితే చేశారు. నాకు అనిపించింది ఏంటి అని అంటే, కళ్యాణ్ అన్నకి ఇమాన్యుయల్ది ఎప్పుడైతే నామినేట్ చేస్తాను సంజన గారిని చేసి అండ్ తనుజని చేయలేదు, పెద్ద నెగిటివ్ అయిపోయిందండి. అదొక్కటే నెగిటివ్ అయిపోయింది. దాన్ని పట్టుకొని తిప్పి 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 కొట్టినట్టు వచ్చిన వాళ్ళు మొత్తం అదే చెప్పారు. మనిషిలో నాకు నచ్చింది ఏంటంటే స్ట్రైట్గా చెప్పాడు ఒక పాయింట్. బర్నీ గారు బాండింగ్స్ రిలేషన్షిప్స్ అని పెట్టుకుంటూ చెవులో మందార పువ్వు పెట్టి పంపించారు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో కళ్యాణ్, బాండింగ్స్ పక్కన పెట్టి, నేనేం చెప్తున్నానో క్లియర్గా అర్థం చేసుకో, బాండింగ్స్ పక్కన పెట్టి నువ్వు ఆట అయితే ఆడు అని చెప్పారు. మర్యాద మనిషి అని చెప్పింది 100కి 100% నిజం. బాండింగ్ కానీ పక్కన పెట్టి కళ్యాణ్ గేమ్ ఆడితే ఉంటుంది ఇంకంతే, అలా ఉంటుంది చూసుకోండి. అసలు కళ్యాణ్ నువ్వు నాకు ఒక బ్రదర్ లాగా కొంచెం చెప్పేది బాగా అర్థం చేసుకో అంటే కళ్యాణ్ కూడా అలాగే తీసుకున్నాడు. సరే అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. కళ్యాణ్ అందరు పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాడండి. ఈ మంచితనమే ఆయనకి చెడ్డతనంలాగా మారిపోతుంది హౌస్లో. సరే, ఇంకా ఎవరొకరికి ఇవ్వాలి కదా మర్యాద మనిషి. అలాగే ఇమాన్యుయల్ని ఫోర్స్ చేసి నామినేట్ చేసినట్టే అనిపించింది. ఇమాన్యుయల్ని నామినేట్ చేయలేదు, ఇమాన్యుయల్ చేత తనుజని నామినేట్ చేయించాడు. ఇప్పుడు ఇక్కడైతే క్లియర్ అయిపోయింది అనమాట. ఇమాన్యుయల్ లాస్ట్ టైం అన్న నీకు 5 చిట్టీలు వచ్చాయి, నువ్వు ఒక్క చిట్టి కూడా ఉంచుకోలేదు కదా నామినేషన్ చిట్టి, ఇప్పుడన్నా తీసుకొని నామినేట్ చేయని చెప్పాను మనిషి. అప్పుడు అలాగే తీసుకొని నామినేట్ చేశారు. తనుజకు చెప్పిన పాయింట్ ఏంటంటే, తనుజ నువ్వు ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అవ్వవు, మారిపోతూ ఉంటావు. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఏదైతే ఉందో, వాటర్ ఉండేది, బర్నీ గారు ఒకటే నాకు సపోర్ట్ చేశారన్నావు, కాకపోతే నేను కూడా నీకు సపోర్ట్ చేశాను, నువ్వు ఆ విషయం అయితే మాట్లాడలేదు అన్న. ప్రాపర్గా చూసుకుంటే ఇదొక్క పాయింట్ మీద 1 అవర్ డిస్కషన్ పెట్టుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ జరిగింది అక్కడ.
ఫైనల్ ఎప్పుడైతే తనుజ నామినేట్ చేశాడో అయిపోయింది, ఇంకా నామినేట్ చేశాడు, పాయింట్స్ 1 hour డిస్కషన్ అయిన తర్వాత మర్యాద మనీష్ అయితే బయటికి వెళ్ళిపోయారు. తర్వాత బ్రేక్ వచ్చిందనమాట. అసలు తనుజ మళ్ళీ స్టార్ట్ చేసింది ఏడుపు, మామూలుగా ఏడవలేదు. ఇంకా అసలు ఎందుకు ఏడుస్తుందంటే మాధురి వెళ్ళి కూర్చుంది. మాధురి వెళ్ళి కూర్చొని ఏం చెప్తుంది అని అంటే, ఏడవకు, యూఆర్ స్ట్రాంగ్, ఏడవకు, నా బుజ్జి తల్లివి కదా, మీరు వెళ్ళిపోండి అని చెప్పి తనుజ. అసలు నాకు ఎందుకు అర్థం కాదంటే, మాధురి గారు ఒక సైడ్ చాలా పాజిటివ్ అనిపిస్తారండి, ఒక సైడ్ ఇంకా ఇట్లా మాటలు వదులుతారు చూడు సడన్గా, అప్పుడు నెగిటివ్ అనిపిస్తారు. ఎంత బ్రతిమలాడి, నిజంగా లిటరల్ ఒక అమ్మ కూతుర్ని బ్రతిమలాడుతుంది కదా, అలా బ్రతిమలాడింది. తనుజ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది కానీ మాధురి గారు ఆమె వెనకాల పెడతా ఫుడ్ తీసుకొచ్చి ఆమె తింటూ ఉంటే అక్కడి నుంచి లేసి వెళ్ళిపోయింది మళ్ళీ తనుజ బిహేవియర్ కొంచెం రూడ్ అనిపించింది నాకు ఈ విషయంలో మాత్రం, ఎందుకనో తెలియదు కానీ చాలా రూడ్గా బిహేవ్ చేసింది. సరే అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చింది గార్డెన్ ఏరియాకి. మళ్ళీ మాధురి గారు వచ్చారు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటే, నేను చెప్పేది అర్థం చేసుకోమంటే మీరు కూడా నా దగ్గర ఉండి నెగిటివ్ అయిపోతారంటే దూరంగా ఉండి అని చెప్పి తనుజ చెప్పింది. అప్పుడు మాధురి వచ్చి, లేదు నేను నెగిటివ్ అయిపోవాలని అనుకుంటున్నాను, నేను రాజాని మిస్ అవుతున్నాను, బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అయితే చెప్పారు. మాధురి గారిలో అన్ని యాంగిల్ ఉన్నాయండి. మాధురి గారు కూడా బయటికి ఎలిమినేట్ అయిపోతే షో కూడా బోర్ కొట్టే ఛాన్సెస్ చాలా హైలో ఉన్నాయి. మాధురి గారు ఎలిమినేట్ అవ్వకోకుండా ఉంటేనే మనకు చాలా మంచిది, ఎందుకంటే మనం ఎంటర్టైన్ అవుతాం కాబట్టి. శ్రీజ నామినేషన్లో నేను మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే, శ్రీజ నామినేషన్ అయిపోయిన తర్వాత మాధురి ఎక్కి ఏడ్చింది. అవును, ఎక్కి ఏడ్చిన తర్వాత నేను వెళ్తే మాధురి గారిని ఏడవడం ఫస్ట్ టైం చూశాను. అయిపోయిన తర్వాత ఏడ్చింది. తనుజను ఒక మాట అడిగింది, ఏంటి అని అంటే, తనుజ నన్ను రావడంతోనే నువ్వు అంత నెగిటివ్ చేయాల్సిన అవసరం ఉందా, నేను అమ్మాయిని అడిగాను అనుకో పేరు తెలుసుకో అని చెప్పి నువ్వు నన్ను అంత విలన్గా చేయాలా, అమ్మాయి వచ్చి లోపలికి వచ్చి అలా చెప్తుంది నీ గురించి, నేను ఎంత మంచిగా ఉన్నాను నీతో, రావడం ఒక మినిట్లోనే నన్ను అంత విలన్గా పోర్ట్రే చేయాలా అని చెప్పి ఎక్కి ఏడ్చింది. నాకు ఈ విషయంలో పాపం అనిపించిందండి, ఏం చేయలేము ఇంకా. కాకపోతే ఆ నామినేషన్స్ హీట్ అలా ఉన్నింది. శ్రీజ కూడా కొంచెం ఓవర్గా బిహేవ్ చేసిందేమో మాధురి గారి విషయంలో అని కూడా అనిపించింది నాకు. సృష్టి వర్మ రాదు అనుకుంటూనే సృష్టి వర్మ అడుగు పెట్టేసింది అండ్ ఎలిమినేట్ అంటున్నానేంటి, పిచ్చి పట్టింది, ఇంతసేపు మాట్లాడే కదా. నామినేట్ కూడా చేసింది. ఎవరిని చేసిందంటే, అమ్మయ్యా కళ్యాణ్ని చేయకుండా డీమోన్ పవన్ని చేసిందండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ్నే చేస్తూ ఉండ్రి. ఏం చెప్పాను నేను, ఇంకా చెప్పిన పాయింట్లే రిపీట్, నేను ఏదైతే చెప్పానో వాళ్ళు అయ్యి రిపీట్ చేస్తా. తనుజాకి నువ్వు నామినేట్ చేయలేదు, అదేలే మళ్ళీ ఇప్పుడు అదెందుకు కానీ డీమోన్ పవన్ని ఎందుకు నామినేట్ చేసింది అని అంటే, నీకు ఖండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదు అని చెప్పి నామినేట్ చేసింది. నువ్వు ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకోవు. రితు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చాలా క్లియర్గా ఉంది ఆ అమ్మాయి గేమ్లో, కానీ నువ్వు ఎందుకు డబల్ స్టాండ్ తీసుకున్నావు అనేది నాకు అర్థం కాలేదని చెప్పి బాగా చెప్పింది పాయింట్. అమ్మాయికి తెలుగు రాదు సృష్టి వర్మకి, కానీ చాలా బాగా చెప్పింది పాయింట్స్ అయితే మాత్రం. ఈ పాయింటే చెప్పింది. చాలా తక్కువసేపు సృష్టి వర్మ, ఆల్మోస్ట్ ఒక 5 minutes ఉండదు లైవ్లో మొత్తంలో. వచ్చింది, పలకరించింది, వాటర్ తాగింది, డీమోని నామినేట్ చేసింది. ఇది ఒక్క పాయింటే. డీమోన్ కూడా పెద్ద ఆర్గ్యూ చేసుకోలేదు, అది కాదండి అని చెప్పి ఒక 2 points మాత్రమే, నేను అలా ఉండట్లేదు, నాకు 2 ఉన్నాయని చెప్పాడు. సరే నేను యాక్సెప్ట్ చేసేసాడు. చాలా తక్కువసేపు నిందండి సృష్టి వర్మ అయితే. వెంటనే ఇంకెవరొకరికి ఇవ్వాలి కదా, అప్పుడు ఇవ్వాలని చెప్పినప్పుడు ఇంకా రాముకి ఇచ్చిందనమాట. నాకు కావాలని రాము అంటా ఉంటే సరేలే అని చెప్పి రాముకి ఇచ్చింది. రాము పోయి గౌరవ్ని తప్పాను పడిచాడు. అసలు గౌరవ్ ఎంత ఫీల్ అవుతాడని అనుకోలేదు నేను అసలు. గౌరవ్కి రాముకి ఇంత బాండింగ్ ఎప్పుడు డెవలప్ అయ్యింది మనకు చూపించట్లేదు. ఇదే బిగ్ బాస్ స్టంట్లు అంటే నాకు తెలిసి మనకు చూపించలేదండి. వాళ్ళు గౌరవ్ని ఇట్లా నామినేట్ చేసిన వెంటనే గౌరవ్ ఎంత ఫీల్ అయిపోయాడంటే, లిటరల్లీ నాకు ఈ హౌస్లో ట్రస్టింగ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే రాముని. ఆ పర్సనే నన్ను పొడిస్తే నేను అసలు తట్టుకోలేకపోయి, అసలు నేను డిఫెండ్ కూడా చేసుకోలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సైలెన్స్ చాలా వాటికి ఆన్సర్స్ అని చెప్తారు కదా, సైలెన్స్ ఇస్ ద కీ ఆఫ్ ఆన్సర్స్ అంటారు కదా, అదే జరిగిందండి. ఈ రోజైతే గౌరవ్ అయితే అస్సలు ఒక్క పాయింట్ కూడా డిఫెండ్ చేసుకోవాలి. పక్కన వాళ్ళు చెప్తున్నారు గౌరవ్ తెలుగు రాదు కదా అందుకని డిఫెండ్ చేసుకోవట్లేదేమో అర్థం కాకనంటే, లేదు గౌరవ్కి నాకు వద్దు, నేను ఫీల్ అయ్యాను, వదిలేయండి అని చెప్పారు. దాని తర్వాత ఇంకా వెంటనే సృష్టి వర్మ వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత గౌరవ్ అంటున్నాడు అనమాట, నేను చాలా హర్ట్ అయిపోయాను. అది కూడా రాము ఏ పాయింట్ మీద నామినేట్ చేశారంటే, బర్నీ గారిని లోపలికి వచ్చినప్పుడు, గౌరవ్ వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్, గౌరవ్ వచ్చి బర్నీ గారిని నామినేట్ చేశాడంట.
ఈ రాము, ఏం రాము నువ్వు అసలు కనిపిస్తున్నావు, ఒక్కోసారి చిన్నపిల్లోళ్ళలాగా ఉంటావు. చిన్నపిల్లోళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు లిటరల్లీ అండి, సేమ్ బిహేవియర్ రాము రాథోడ్ అన్నదైతే మాత్రం. మంచోడే, ఏం చేద్దాం, మాట్లాడే విధానం కరెక్ట్ ఉండదు. సరే వెళ్ళిపోయారు కదా బర్నీ గారు, వదిలేయచ్చు కదా. గౌరవ్ని ఇప్పుడు ఆ పాయింట్ పట్టుకొని ఈయన పాయింట్ ఉంటే నామినేట్ చేయాలి, కానీ బర్నీ గారు పాయింట్స్ పెట్టుకొని ఆయన నామినేట్ చేయడం నాకైతే నచ్చలేదండి. నిజంగా ఆ పాయింట్స్ ఏవి నచ్చలేదు నాకు. గౌరవ్ చాలా ఫీల్ అయ్యాడు. ఇంకా సాయి శ్రీనివాస్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే కొంచెం ఓదార్చారు. ఇక్కడ సాయి శ్రీనివాస్ని ఎవరు ఎందుకు నామినేట్ చేయలేదు అని అంటే, మాధురి గారు వచ్చేసి ఆల్రెడీ డైరెక్ట్ నామినేటెడ్. సాయి శ్రీనివాస్కి ఒక పవర్ ఉన్నింది, నామినేషన్స్ పవర్ అనేది, అది వాడుకున్నాడు అనమాట. ఇంకా ఆ పర్సన్ని నామినేట్ చేయడానికి అవ్వదు. ఇమాన్యుయల్ కెప్టెన్ కాబట్టి ఇమాన్యుయల్ని కూడా ఎవరు నామినేట్ చేయడానికి అవ్వదు. అందుకని వీళ్ళు ముగ్గురిని తీసేసి మిగతా వాళ్ళందరినీ నామినేషన్స్లో పెట్టారు. శ్రీజ గురించి డప్పు కొడుతున్నా అని మీరు అనుకోకపోతే, నేను చాలా పాయింట్స్ మిస్ చేశా. శ్రీజ గురించే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ లైవ్ జరిగింది. ఇంక మాట్లాడక ఏం చేస్తా చెప్పండి, పాయింట్స్ అన్నీ ఉన్నాయి, మన వీడియోలో అన్నీ కవర్ చేయాలి కాబట్టి అంత మాట్లాడాను. ఇప్పుడు ఒక పాయింట్ ఏం మిస్ చేశానంటే, ఇమాన్యుయల్ నువ్వు అసలు రావట్లేదు నామినేషన్స్లోకి, ఇలా అయితే నువ్వు దెబ్బడిపోతావు, నువ్వు నామినేషన్స్ వస్తే నేను చూడాలని ఉంది అని చెప్పి ఇమాన్యుయల్తో శ్రీజ అనిందనమాట. కాకపోతే ఈ ఫస్ట్ నుంచి ఎందుకు రావట్లేదు అనేది మనకి ప్రాపర్గా తెలియదు, కానీ ఎందుకు తెలియదులేండి, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఫస్ట్ పాయింట్, ఎవరితో గొడవలు ఎక్కువ పెట్టుకున్నా నక్క నాటకాలు ఉంటాయి కదా, అవి ఆడుతున్నట్టే అనిపిస్తుంది నాకు ఇమాన్యుయల్ అన్నం చూస్తుంటే. ఇంకా రాలేదు, కాకపోతే నామినేషన్స్లో వస్తేనే సేఫ్ అయినట్టు. శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్ అని డిస్కస్ చేస్తా, మనకి నామినేషన్స్ జుజ్జుబి అదేముంది పట్టిన పిండి అంట, అలా వస్తే ఇలా సేవ్ అయిపోతాం అని అనుకుంటా. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఇమాన్యుయల్ అన్న. అలాగే ఉందిలేండి, ఫాలోయింగ్ కూడా బయట అలాగే ఉంది. కమెడియన్ ముందు నుంచి అందరికీ తెలుసు, అంత కాన్ఫిడెన్స్ ఉండడం కరెక్టే. కాకపోతే కొంచెం ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అని అనిపించింది నాకు. అన్న నామినేషన్స్ వస్తేనే మంచిదండి, ఎందుకంటే జనాలు ఓట్ వేసేది అది మర్చిపోతారు. డైలీ నామినేషన్స్ సరే మన అన్న వచ్చాడురా వెయ్యాలరా అని అలవాటు పడి ఉంటారు జనాలు. ఎప్పుడైతే రావడం మానేశారో, అరే రావట్లేదు లేరా అని లైట్ తీసుకుంటారు. కాబట్టి రిస్క్లో పడే ఛాన్సెస్ అయితే కొంచెం ఉన్నాయి ఇమాన్యుయల్ అన్న. ఇంకా నెక్స్ట్ వీక్ అయినా నామినేషన్స్లోకి వస్తేనే అన్నకు మంచి జరగదు, టాప్ 5లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సరే, ఇంకా ఇమాన్యుయల్ అన్న గురించి పక్కన పెట్టేస్తే భరణి గారి గురించి మాట్లాడదాం. వామ్మో, ఎన్ని మీమ్స్, ఎన్ని ట్రోల్స్. భరణి గారు తనుజను నామినేట్ చేసి పడేశాడు, దివ్యనికి తను నామినేట్ చేసి పడేశారు. భరణి గారు వచ్చి లోపలికి అందరినీ హడావిడి ఆడుకున్నారు. ఏమి లేదు ఆడ, నిజంగా ఏమి లేదు, ప్రశాంతంగా వచ్చారు. దివ్యనికి తానైతే అసలు పట్టించుకోలేదు. దివ్యనికి తాని ఎందుకో తెలియకుండా చాలా అవాయిడ్ చేశారండి. ఎందుకు అవాయిడ్ చేశారనేది మనకి లైవ్లో కూడా క్లియర్గా చూపించలేదు, కానీ తనుజని మళ్ళీ ప్యాంపర్ చేశారు. తనుజని హగ్ చేసుకున్నారు. నాన్న ఏంటి సరిగ్గా మాట్లాడితే నువ్వు సూపర్ పోరా అన్నాడు లాస్ట్లో తనుజన్ అయితే. అంటే తనుజ విన్నర్ అని చెప్పి చెప్పకనే చెప్పారనమాట. బర్నీ గారు వెళ్ళిపోయేటప్పుడు అన్నారు ఈ మాట. కానీ ఇప్పుడు బర్నీ గారు వచ్చి తనుజ నామినేట్ చేయలేదు, దివ్యనికి తను కూడా నామినేట్ చేయలేదు. నామినేట్ చేసింది ఎవరినంటే సంజనా గారిని నామినేట్ చేశారు. ఎందుకు నామినేట్ చేశారంటే, సంజనా గారు దివ్యనికితతో క్లోజ్ అయినప్పుడు నాకు లైన్ అంటే నచ్చట్లేదు అనే స్టేట్మెంట్స్ అన్నీ వదిలారంట పక్కన. దానివల్ల ఈయన నెగిటివ్ అయిపోయారు, అందుకే బయటకు వెళ్ళిపోయారు అని ఈయన అనుకొని, అంటే బర్నీ గారు నిజమే అది, అందువల్లే బాండింగ్స్ వల్ల ఆయన బర్నీ గారు బయటకు వెళ్ళిపోయారని మనందరికీ తెలిసిన విషయమే. ఆ పాయింట్ మీద సంజనా గారిని చేశారు. సంజనా గారేమో లేదన్నా లైన్ అన్నా, నేను మిమ్మల్ని లైన్ అన్నా సొంత అన్నానని అనుకున్నాను, కానీ మీరు నన్ను అలా అనుకోలేదు అది ఇది అని చెప్పారు. కాకపోతే నాకు ఏమనిపించింది అని అంటే, బర్నీ గారు బాండింగ్స్ వల్ల బయటికి వెళ్ళారు అని చెప్పుకునే దానికంటే కూడా తనుజతో ఒక్కదాంతోనే బాండింగ్ పెట్టుకొని ఉంటే ఆయన బయటికి వెళ్ళి ఉండే వాళ్ళు కాదు. మధ్యలో దివ్యనికిత ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడే నెగిటివ్ అయిపోయిందండి బర్నీ గారికి. దివ్యనికిత ఎంటర్ కాకోకుండా ఓన్లీ తనుజ బాండ్ అయిన ఉంటే బాగుండేది. టాప్ 5 కంటెస్టెంట్ బర్నీ అన్న. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, శ్రీజతో పాటు బర్నీ అన్న కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారంట. హరీష్ మాస్మెన్ రావట్లేదు కాబట్టి బర్నీ గారిని తీసుకురావాలి అని బిగ్ బాస్ టీం అయితే చాలా ప్రయత్నిస్తున్నారు. నాకు తెలిసి ఈ మిడ్ వీక్లో శ్రీజ బర్నీ గారు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంక సరే, బర్నీ గారు ఇంకొకరి నామినేషన్ ఇవ్వాలి కదా, అయితే ఇంకా అందరిని అడుగుతారు. ఇక్కడ దివ్యనికిత నాకు ఇవ్వండి అన్నా, నేను ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాను అది ఇది అని అంటే చూసి నవ్వి పట్టించుకోలేదు దివ్యనికితని. నిఖిల్కి ఇచ్చాడు నామినేషన్ కార్డ్ అనేది, అదే కత్తిచ్చాడు. నిఖిల్ పోయి డైరెక్ట్ తనుజని పొడిచాడు. బర్నీ గారు నిఖిల్కి ఇస్తే నిఖిల్ నామినేషన్ తనుజది. తనుజ సరిగా ప్రాపర్గా ఉండట్లేదంట నిఖిల్తో, ఎవరితో బర్నీ గారు డైరెక్ట్ తనుజకు నామినేట్ చేసింది.
బర్నీ గారు నిఖిల్కి ఆపర్చునిటీ వస్తే నిఖిల్ వెళ్ళి తనూజని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి, బర్నీ గారు తనూజని నామినేట్ చెయ్యలేదు, సరేనా? నిఖిల్ పాయింట్స్ ఏంటంటే, నువ్వు సరిగా కలవట్లేదు, నీకు ఎందుకో కొంచెం ఫుల్ యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది, అండ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఒకరి మీద డిపెండ్ అయ్యి నువ్వు గెలవాలనుకుంటావు, నీ ఓన్ ఎఫర్ట్స్ అయితే నువ్వు పెట్టవు అని చెప్పి నిఖిల్ అయితే నామినేట్ చేశాడనమాట. కాకపోతే నాకు ఇక్కడ నిఖిల్ పాయింట్స్ ఓకే అనిపించాయి, 50% కరెక్ట్ అనిపించాయి, 50% రాంగ్ అనిపించాయి. నా ఒపీనియన్ మాత్రమే, ఇక్కడ ఏ అయితే ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నానో ఇవి నా ఒపీనియన్స్ మాత్రమే. మీకు ఇది తప్పు అని అనిపించింది అనుకో కింద కమెంట్ చేయండి, పర్లేదు, నేను తీసుకోగలుగుతా, ఎవరి ఫేవరెటిజం వాళ్ళకు ఉంటుంది. ఈరోజు చాలా పెద్ద ఎపిసోడ్ లాగా లాంగ్ వీడియో అయిపోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి, అలాగే కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు, మీరు ఒక లైక్ చేసి కింద కమెంట్ పెడితే నాకు కొంచెం ఒక బూస్ట్ లాగా వస్తుంది అనమాట. వీడియో చివరి వరకు చూస్తే నాకు కూడా కొంచెం నాకు వీడియోస్ మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు, చూడట్లేదని చెప్పట్లేదు, చూస్తున్నారు. కాకపోతే దీనికంటే ఇంకొంచెం బెటర్గా మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరికన్నా కూడా సజెషన్ షేర్ చేయండి, ఓకేనా? మీకు నేను మాట్లాడే విధానం నచ్చుతుందా? అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ నేను మాట్లాడిన పాయింట్స్లో ఏమైనా కరెక్ట్ ఉన్నా ఓకే అక్క ఇది కరెక్ట్ అని చెప్పండి, తప్పు ఉన్నా కూడా మీరు నాకు చెప్పండి. ఇక్కడ నువ్వు తప్పు మాట్లాడావు కదా ఏంటి అని అడగండి, నేను మళ్ళీ దాన్ని మీకైతే ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? మీకు కానీ నా వీడియోస్ నచ్చుతుంటే అండ్ నేను మాట్లాడే మాటలు నచ్చి మీ ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తుంటే ఒక లైక్ చేసి అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు తల్లి.